హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాంటి మన స్పెషల్ రెసిపీ కరకరలాడే క్యాబేజీ పకోడీ. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ క్యాబేజీ పకోడీని చేస్తే క్యాటరింగ్ స్టైల్లో ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా కుదురుతుందండి. ఈ పకోడీని ఈవినింగ్ టైంలో స్నాక్లా అయినా లేదా పప్పుచారు సాంబార్లోకి సైడ్ డిష్గా తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. మరి కమ్మగా కరకరలాడే ఈ క్యాబేజీ పకోడీని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం నేను 1/2 కేజీ క్యాబేజీని తీసుకున్నానండి. ఇలా తీసుకున్న క్యాబేజీని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. ఈ క్యాబేజీ తరుగుని కప్పుతో కొలిచి తీసుకుంటే 3 కప్పుల వరకు వచ్చిందండి. ఇలా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపుని తీసుకొని ఉప్పు పసుపు క్యాబేజీ ముక్కలకి పట్టే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఈ క్యాబేజీ ముక్కలని అరగంట గంట పాటు పక్కనుంచుకోవాలి. అరగంట తరువాత చూస్తే ఉప్పు పసుపు బాగా పట్టి క్యాబేజీ ముక్కలు ఇలా మెత్తబడతాయి. ఇప్పుడు చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ ఈ క్యాబేజీ ముక్కలని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా క్యాబేజీ ముక్కలని ఇలా చేతిలోకి తీసుకుని గట్టిగా ప్రెస్ చేసుకుంటే క్యాబేజీలోని నీరంతా ఇలా కిందికి దిగుతుంది. ఇలా నీరు పిండకుండా క్యాబేజీ పకోడీని చేస్తే పకోడీ అస్సలు క్రిస్పీగా రాదండి. పకోడీని ఆయిల్లో ఎంత వేపినా సరే మెత్తగానే ఉంటుంది. కాబట్టి క్యాబేజీ పకోడీ క్రిస్పీగా రావాలంటే మాత్రం ఈ స్టెప్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇలా నీరు పిండేసిన క్యాబేజీ ముక్కలని మరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఉప్పు. మనం ఆల్రెడీ క్యాబేజీ ముక్కలకి ఉప్పు వేసి పట్టించాము కాబట్టి ఉప్పు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, అరకప్పు కొత్తిమీర తరుగు, చిటికెడంతా ఆరెంజ్ ఫుడ్ కలర్. పకోడీ క్యాటరింగ్ స్టైల్లో రావడం కోసం నేను ఫుడ్ కలర్ని వేస్తున్నానండి. ఇంట్లో చేసే వాళ్ళైతే ఫుడ్ కలర్ని స్కిప్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఒక్క చుక్క నీరు కూడా వేయకుండా ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే క్యాబేజీలోని తేమతోటి పిండి ఇలా ముద్దలా అవుతుంది కాబట్టి ఎక్స్ట్రాగా నీరు వేయాల్సిన అవసరం లేదు. పకోడీ కోసం పిండి ఇలా గట్టిగా పొడి పొడిగానే ఉండాలండి. అప్పుడే పకోడీ ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా వస్తుంది. లేదంటే పకోడీ మెత్తగా వస్తుంది. మరో పక్కన డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కొద్ది కొద్దిగా పిండి ముద్దని చేతిలోకి తీసుకుంటూ ఇలా పకోడీని వేసుకోవాలి. ఇలా ఆయిల్కి సరిపడా పకోడీని వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు అస్సలు కలపకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పకోడీ ఇలా కొద్దిగా గట్టిపడిన తర్వాత నెమ్మదిగా మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే పకోడీ ఎర్రగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే పకోడీ ఇలా ఎర్రగా వేగి క్రిస్పీగా అవుతుందో అప్పుడు పకోడీని బయటికి తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పకోడీని చిన్న గరిటెలోకి తీసుకొని కాసేపు పక్కనుంచుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ కూడా బయటికి వచ్చేస్తుంది. ఇలాగే మిగిలిన పకోడీని కూడా ఫ్రై చేసుకుందాం. పకోడీని ఆయిల్లోనే ముదురు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసుకుంటే బయటికి తీసుకున్న తర్వాత ఆయిల్ వేడికి పకోడీ ఇంకాస్త వేగి మాడిపోయినట్టుగా అవుతుంది. కాబట్టి పకోడీ ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే బయటికి తీసుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని పకోడీలా ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడీ రెడీ. ఈ పకోడీ వేడిగా కంటి పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది. చూడండి పకోడీ ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇలా చేసుకున్న ఈ క్యాబేజీ పకోడీ 2-3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.